నమస్తే తల్లి. నమస్తే. నమస్తే అండి. మీ పేరు? కాంతం. కాంతం. మీ పేరు? సన్యాసి సన్యాసరావు. మీరిద్దరు ఏమవుతారు? తమ్ముడు అక్క. ఏమైంది మీ తమ్ముడికి? పక్షవాతం వచ్చింది. ఏం పని చేసేవారు మీరు సన్యాసరావు? టైలరింగ్ చేసేవారు. టైలరింగ్ చేసినప్పుడు డబ్బులు అవి సంపాదించారా? మరి ఊరికి మెషిన్ తొక్కేవారా ఏంటి? ఏంటమ్మా? అంతే, తాగేసి కథం చేసి వచ్చిన డబ్బులు సాయంత్రానికల్లా అప్ చెప్పేసేవారా కూల్ డ్రింక్కి? ఎంత సంపాదించేవారు రోజుకి? 400-500 సంపాదించేవారు. ఇంటికి ఎంత ఇచ్చేవారు? మీ అక్కకి ఎంత ఇచ్చేవారు? ఇక్కడ ఉండేది కాదు. అక్క మీతో ఉండేది కాదు, మీరు ఒక్కరు ఉండేవారా? అదే సంగతి. పెళ్ళి అవ్వలేదా? కనీసం డబ్బులు ఉన్నా కూడా మిమ్మల్ని ఎవరినైనా చూడడానికి, ఇంట్లో పెట్టుకోవడానికి ఇష్టపడతారు. పుట్టిగా మనిషికి ఇంకొక మనిషిని పోషించాలంటే కూడా మనిషికి కష్టం వస్తుంది. భోజనం పెట్టాలా, మీకు ఏదైనా వస్తే హాస్పిటల్కి తీసుకెళ్ళాలా, డబ్బులు ఖర్చు అవుతాయా? మీ అక్కకి మీరు భారమేనా? తమ్ముడంటే అక్కకు తోడుగా ఉండాలి. తమ్ముడైనా అక్కకైనా ఆడపిల్లకి తోడుగా ఉండాలి. అటు ఫైనాన్షియల్గానన్నా స్ట్రాంగ్గానన్నా. అది ఇది మీకు కాదు, వింటున్నా చూస్తున్న వాళ్ళందరికీ సందేశం. అది ఎందుకు చేసుకోలేదు పెళ్ళి? బాగానే ఉన్నారుగా. ఏమ్మా ఎందుకు చేయలేదు మీ తమ్ముడికి పెళ్ళి? అయిపోయి వదిలేసిందా వాళ్ళ ఆవిడ? వదిలేసి పారిపోయాడు. ఏం మాట్లాడి పడ్డాయి వాళ్ళకి, ఇంట్లో ఉన్న వాళ్ళకి, వీడికి ఊరికి వదిలేసి పారిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయాడు, ఇక్కడికి హైదరాబాద్ వెళ్ళిపోయాడు. మాకు అసలు రాలేదు. జనాలు మరి ఇది చేసాం కానీ రాలేదు. తర్వాత ఇంకెక్కడైనా చేసుకోమన్నా, చేసుకోలేదు. చేసుకున్నాడేమో, ఆవిడ కూడా వదిలేసి వచ్చాడేమో. ఫోన్ వచ్చింది, అందుకే నీ దగ్గరికి వచ్చాను. ఇలా చేసుకోలేదండి. చేసుకోలేదు. అబద్ధం ఆడవాళ్ళ పని ఉంది. మరి ఇందాక నాకు పెళ్ళి అవ్వలేదని చెప్పారు, అది అబద్ధం కాదేంటి? మీ హస్బెండ్ ఎలా చనిపోయారు? 4 నెలలు. ఎలా? మొన్నే చనిపోయారా? ఇక్కడికి వచ్చాక చనిపోయారా? క్యాన్సర్. అక్కడ చనిపోయారు. మీ ఆయనకి క్యాన్సరా? క్యాన్సర్. ఏ క్యాన్సర్ అమ్మా? గొంతుకులో ఏం దిగి కావాలి, నీళ్ళ ఉన్నాయి, పాలు ఉన్నాయి. సరే, నాకు కూడా ఈ కళ్ళు సరిలేవు. మీ ఆయన ఏం చేసేవారమ్మా? తను పంచర్లు చేసేవారు, టైర్లు పంచర్లు చేసేవారు. తను నాడుగుంటే మాకేం తక్కువ లేకపోయాను మేడం. తనే నాడుగు లేక మరి ఏం చేసేవారు? తాగేసి ఆయన కూడా ఇంట్లో చూడడం చేయడం ఇవన్నీ లేవు. మీరేం పని చేసేవారు? నేను ఆఫీసుల్లో తోడడానికి చేయడానికి. మీకు జీతం వచ్చేది? నేను ఒక 10-12 వేలు గడించేదాన్ని. ఆ తర్వాత ఆడపిల్లలు అలాగా వాళ్ళు. సరే, ఫస్ట్ అయితే మీకు తినడానికి ఇస్తాను. నీకు బట్టలు సన్యాసరావు, లుంగీలు కడతావా? కడతావా? ఇగో లుంగి, బనియను. మీ అక్కకి ఇవ్వనా, నీకు ఇవ్వనా? ఇవ్వచ్చు కదా అక్కకి. తనే కదా చూసుకుంటున్నారు ప్రజెంట్. అక్కడనే. సరే, ఇంక ఇప్పుడు నువ్వు బాగా చూసుకో అని చెప్పడానికి కూడా ఏం లేదు. కనీసం టైంకి తిని టాబ్లెట్లు వేసుకొని నీ అంతటి నువ్వు ఆరోగ్యంగా ఉండి ఎవరిపైన డిపెండ్ అయ్యే పరిస్థితి రాకుండా. ఏమో నేను తినని చూసే వచ్చాను, తినక బాగాలేదని తెలిసి వచ్చాను. సో చెప్పారు. అదే, సరే చూసుకోండి మరి. అయితేను ఇరు బియ్యం, ఇవి రేషన్ అన్నీ ఉంటాయి. ఇగో బిస్కెట్లు తిను, అన్నీ ఉంటాయి. కిరాణా సామాగ్రి అన్నీ ఉంది. ఏమి సన్యాసరావు, సోపులు అన్నీ నీకోసమేలే, ఇద్దరు వాడుకోండి, సరేనా? సన్యాసరావుకి ఇప్పుడు మాట్లాడాలని ఉన్నా, క్షమాపణ అడగాలని ఉన్నా, పశ్చాత్తాపం పడాలని ఉన్నా, ఫ్యామిలీని తిరిగి తెచ్చుకోవాలని ఉన్నా, వయసులో ఉండేటప్పుడు చేసే పనులు, చేసే ఆలోచనలు, సంపాదించే సంపాదన సరిగ్గా లేకపోతే వయసు అయిపోయిన తర్వాత ఆరోగ్యం మన చేజేతులారా పోగొట్టుకున్న తర్వాత ఎంత పశ్చాత్తాపం పడినా, ఎంత కృషించిపోయినా కూడా వెనక్కి పోయినవి మళ్ళీ ముందుకు రావు. అది వయసైనా, ఆరోగ్యమైనా, డబ్బైనా. మీ ఫ్యామిలీకి మీరు రెస్పెక్ట్ ఇవ్వండి. మిమ్మల్ని నమ్ముకున్న పిల్లల్ని మీరు కాపాడుకోండి. థ్యాంక్ యూ అమ్మా. సన్యాసరావు వెళ్ళొస్తాను, జాగ్రత్తగా ఉండు, ఓకేనా?